నేను మీ మాస్ అవినాష్. ముక్కు అవినాషా? ఇప్పుడు మాస్ అవినాష్ అయిపోయింది. ముక్కు ముక్కు. మనం చాలా మందిని చూస్తుంటాం. ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలా ఉంటారంటే ఫస్ట్ అమ్మాయిలు, ఒక అమ్మాయి వస్తుంది, నేను ఒక్కదాన్ని మంచిదాన్ని, నేనే బాగా నేనే తోపనట్టు కొన్ని కళ్ళదలు పెట్టుకొని వస్తుంది. చూడు ఎట్లా వస్తుంది బ్యాగు. వచ్చి కూర్చుంది. ఎలా కూర్చుంటుంది సార్? ఎగ్జామ్ రాసే ముందు హెయిర్ రిలాక్స్ అనుకుని ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసింది. పెన్ను, బ్లాక్ పెన్ను, బ్లూ పెన్ను, స్పార్కిల్ పెన్ను, పెన్సిల్, రబ్బరు, షార్ప్నర్. ఇక్కడ అర్ధగంట అయిపోయింది. పెన్సిల్ తీసింది, షార్ప్నర్ తీసింది. ఇక్కడ పావు గంట. అన్న కొంచెం చెక్కియవా అని. తర్వాత పెద్ద లైన్ కట్టారు అందరూ, చెక్కియవా లీవ్ వచ్చి టైం అయిపోయింది పేపర్ చేయండి. సార్ నేను రాయలేదు సార్, సార్ నేను రాయలేదు సార్. ఏం చేస్తావు? చెక్కినా సార్, చెక్కినా సార్. ఏంది చెక్కేది? టైం అయిపోయింది. నాకు తెలుసు మీరు అందరు కావాలి స్టూపిడ్స్, ఇడియట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, కో ఎడ్యుకేషన్ చేయండి. కుక్కట్పల్లి. ఇంకొంతమంది ఏంటంటే అబ్బాయిలు ఉంటారు, వీడు పెద్ద చదివినట్టు నైట్ 4-5 బిర్లు తాగుతాడు. అవసరం అయితే యూట్యూబ్ లో పొద్దున వస్తాడు, వచ్చి సార్ పేపర్ ఏ పీకేది ఏం లేదు. క్వశ్చన్ పేపర్ వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ ఓకే వచ్చు. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ కింద గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవ మహేశ్వర, గురు సాక్షాత్. సార్ అడిషనల్, సార్ అడిషనల్. ఇంక ఎగ్జామ్ ఎప్పుడు రాసాడు ఈడు? ఇంకా దీనికి తోడు ఎనుకోడు. అరే అడ్డు కింద పెన్సిల్ పెట్టి చూపించా చూపించా, చదువుకోవాలి చదువుకోవాలి. ఇంకో అబ్బాయి వస్తాడు. వాడు ఎందుకు వస్తాడు, ఎవరి కోసం వస్తాడు అసలు ఆనకే లేదు. వాడు ఎట్లా వస్తాడు తెలుసా? ఏముండేది చేతిలో సార్ కూర్చుంటాడు. అంటే వాడు ఎగ్జామ్కి వచ్చిండా లేకుంటే ఏమన్నా పత్రాయడానికి వచ్చిండా తెలియదు, ఎవ్వరికి తెలియదు. పెన్ను ఉండదు, ఏముండదు చేతిలో. కూర్చుంటాడు. ఆన్సర్ పేపర్ ఇస్తారు, క్వశ్చన్ పేపర్ ఇస్తారు. అరే రమేష్ బ్లూ పెన్ ఉందా? అరే నీకు రెడ్ పెన్ ఉందా? తెచ్చుకోవడం తెలియదా? నిన్ను అడిగినా నేను చెప్పినా రమేష్ అంటే ఎవరు అనుకోడు? అరే రమేష్ అనుకోరా? అరే రమేష్ అంటే అసలు టేస్ట్ లేదు. నేను అడుక్కొని పెన్ తెచ్చుకుంటాడు. అర్ధగంట అయిపోయింది సార్ పేపర్. అంటే మన ఎగ్జామ్ లో హాఫ్ అన్ అవర్ తర్వాత పేపర్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు. ఇదేంటి ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి, ఆబ్సెంట్ అవ్వకూడదు, పేపర్ ఇచ్చి వెళ్ళిపోవాలి అంతే. ఇంకొంతమంది ఎగ్జామ్స్ రాస్తారన్నమాట. ఎట్లా రాస్తారంటే బాగా చదువుతాడు, నైట్ 12-1-2 వరకు చదువుతాడు. చదివేసి మార్నింగ్ వస్తాడు, నిద్ర ఉండడానికి వచ్చేసి ఈ టేబుల్ ఇది రాసి రాసి ఇచ్చేమంటాడు. ఆ సొల్లు మొత్తం పేపర్ కంట. ఇన్విలేటర్ ఇచ్చిన తర్వాత ఇన్విలేటర్ ఏం రాసి అని ఓపెన్ చేస్తే రాదు, మొత్తం అతుకుపోయింది. మొత్తం చెప్తే మొత్తం సొల్లే. అలా ఆ రాసింది సొల్లే, ఉన్నది సొల్లే. కొంతమంది ఏం చేస్తారంటే అప్పుడే ఎగ్జామ్కి వస్తారు. రాగానే సార్ పోయిరా పోయిరా, అరే ఇప్పుడే వచ్చినా కదా, ఇప్పుడే వస్తే ఇప్పుడు రావద్దు, ఇది అది మనం చెప్పొస్తుందా? వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఏ ఆన్సర్ వచ్చిందో చూసుకోవడానికి వెళ్తాం. ఇట్లా ఇట్లా ఇంతకుముందు ఏమైనా చెప్పినావు? ఏ ఆన్సర్ వచ్చిందో చూసుకోవడానికి. ఎక్కడికి పోయి? వాష్రూమ్కి వెళ్ళి. వాష్రూమ్కి వెళ్ళి మీరు చిట్టులు పెడతారు అమ్మాయిలు కూడా. మేము ఎందుకు పెడతాం? మేము పెట్టాం. మామూలుగా మీ ఫ్రెండ్స్ చిట్టులు పెడుతుంటారు, అది ఎలా పెడతారు, ఎలా రాస్తారు చెప్పు? షూలా, హ్యాండ్ మీద. ఎలా ఎలా రాస్తుంది అది పెట్టుకొని? సార్ కాపీ జరుగుతుంది ఎక్కడ? పక్కన. ఎందుకు పక్కన నేను అడగలేదు ఇంకా. అంటే నేను అడగలేదు అంటే నువ్వు కాపీ చేయించు ఒకసారి. ఏం లేదు సార్. చేయి చూపించు. లేదు సార్. డిపార్ట్ చేయాలా? చేయండి చేయండి.
మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే సోషల్ ఆన్సర్ రాసుకొచ్చావేంటి? మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే సోషల్ ఆన్సర్ రాసుకోవచ్చు. ఎలా కార్తిక్ గారు లాంటి వాళ్ళు, మా మురళన్న లాంటి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే, సోది రాస్తున్నావా? సోది మొక్కని చూసి సోది రాస్తారు. మరి ఆడేముంటది? మరి ఎందుకు చూస్తున్నా అట్లా అన్నప్పుడు? నా ఇష్టం. ఓ Exam ఓకే ఓకే రాస్తున్నా, రైట్ రెడీ వెరీ గుడ్. అని ఏం రాస్తున్నావు అని సోదే రాస్తున్నావు, రాసుకో. ఓకే హ్యాపీయా? అమ్మాయి దృష్టిలో ఫెయిల్ అయిపోయావు కదా. అమ్మాయి దృష్టిలో మోడన్ ఎప్పుడు ఫెయిల్ అయిపోతాడు. ఓకేనా? మీరు ఎక్కడి నుంచో కష్టపడి వచ్చి మా కామెడీ చూసి ఎంటర్టైన్ అయ్యారు. మేము కూడా కామెడీ చేసి ఎంటర్టైన్ చేసాం. కాబట్టి దీనికి సంబంధించిన ఎవరైతే చాలా ఫన్నీగా ది బెస్ట్ కామెంట్ చెప్తారో వాళ్ళకి గిఫ్ట్. ఈ గిఫ్ట్ ఏంటో మీకు తెలుసా? మీరు చూడాలనుకుంటున్నారా? రెడీ? తీస్తున్నా. హెడ్సెట్ అంటే బాగా వాడతాం మనం యూత్. క్లాస్ రూమ్ ఉన్నప్పుడు ఇది పెట్టుకో ఉన్నప్పుడు ఇప్పుడు ఎలాంటి సాంగ్ వినాలనిపిస్తుంది? క్లాస్ రూమ్ లో ఇది పెట్టుకుంటే చదువు రాదు వాడని దిగులు చెందకు, చదువు రాదు వారని దిగులు చెందకు. అక్కడికేనా? చదువు రాదని చెప్తున్నా కదా, ఇంకా మళ్ళీ వాడమంటే ఎట్లా పాడుతా? కాదు భయ్యా, నువ్వు అదే పాడుతున్నావు. తర్వాత ఏంటిది? చదువు రాదు అక్కడ దాకానే వచ్చి నాకు అర్థమైంది. నీకు చదువు రాదు, పాట రాదు, కానీ రాదు, నీకు గిఫ్ట్ కూడా రాదు. ఈ హెడ్సెట్ పెట్టుకున్నప్పుడు పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు ఎలాంటి సాంగ్ వినాలనిపిస్తుంది? ముదే పెట్టు ముదు మీద ముదే పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు మూడు ముళ్ళు పడేటట్టు. బాయ్ ఫ్రెండ్ పక్కన ఉన్నప్పుడు ఎలాంటి పాట వినాలనిపిస్తుంది? మొగాలు వట్టి మాయగాలే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నటెట్లో ముంచేసి పోతాడే, వీడు కూడా ఇంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీ పక్కన కూర్చున్నా, అప్పుడు నీకు ఎలాంటి పాట వినాలి? సస్తే గోలా లేదు సస్తే. చూసినావా? అంటే నాలాంటి ఇంత మంచి మనిషిని చూసినప్పుడు చచ్చినా పర్వాలేదు అని చెప్తున్నా. నెక్స్ట్ ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ ఆ సాంగ్ వినప్పుడు ఇప్పుడు అట్నే అంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత సంవత్సరం లోపే. ఈ రోజు ఫన్నీగా కమెంట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఎవరంటే గౌతమి. ఐదేళ్ల వయసప్పుడు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం.